కోళ్ళ దుర్గ. ఏం చేస్తారు మీరు? నేనా వంట పనికి వెళ్తాను. ఎలా ఉన్నాయమ్మా ఇప్పుడు పనులు అనేవి? పనులు అనేది బాగానే ఉన్నాయి, కానీ ఇబ్బందులు మాత్రం తప్పట్లేదు ఎవరికి కూడా. అన్నిట్లో మళ్ళీ ఇప్పుడు పనికి వెళ్ళినా వాళ్ళు ఇసుకిచ్చేదాన్ని బట్టి. అంటే ఇప్పుడు ఇసుకుందానమ్మా, ఇప్పుడు ఇసుకుందా? ఇప్పుడు లేదు. ఫస్ట్లో ఇసుకిచ్చేవాళ్ళు ఆ పని ఈ పని చేయని చెప్పి, ఇప్పుడు అంత ఇసుకలేదు, పర్వాలేదు బాగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అనేది ఎలా అనిపిస్తుందమ్మా? మాకు అంతా బాగానే ఉందండి, కానీ ఈ వాటర్ వల్ల వీటి వల్ల ఇబ్బందులు పడుతాం, చాలా రిస్క్గా ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం మారిన కాడ నుంచి అంతా బాగానే ఉంది, కానీ మాకు డబ్బులు మాత్రం అందరికీ పడ్డాయి వరదలు వచ్చిన తర్వాత. మాకే ఇబ్బందులు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రజలను మోసం చేస్తున్నారని అంటున్నారు, మీరేమంటారు? అది మాత్రం జరుగుతుంది, బయట మాత్రం మన ఈ పేటలో మాత్రం జరగట్లేదు, కానీ బయట మాత్రం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీకు అనేది ఎలా అనిపించిందమ్మా? మాకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అది మాత్రం చేయలేదు, కానీ ఆయన వల్ల మేము బాగుపడింది ఏమీ లేదు. కానీ ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి అందరికీ డబ్బులు పడతాం, పిల్లలకి డబ్బులు పడతాం, పిల్లలు చదువుకోవటం చాలా బాగుంటుంది. అంటే ముందు రోజులు మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారని అనుకుంటున్నారమ్మా మీరు? ఆయన మాత్రం మొత్తం సవ్యంగా నాకు తెలిసి అందరి చదువులకి వాటికి అన్నిటికి డబ్బులు మొత్తం వేస్తున్నాడు. పిల్లలు మాత్రం శుభ్రంగా చదువుకుంటున్నారండి. ఒక్క మాటలో మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటావా, ఆయన మొత్తం ఏ క్లాసు చేస్తున్నాడు, ఎవరికైనా కానీ ఓకే. అంటే గతంలో చూసుకునే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాటలు అన్నారు కదా. అందరూ అలా ఉండొచ్చు, కానీ మేము మాత్రం ఇంత మటుకి ఈ పేట వరకు వచ్చే వరకు ఎవరు ఏమి అనలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందరికి చక్కగా చేస్తున్నారు. 7 నెలల పాలన పవన్ కళ్యాణ్ గారిది మాది మాత్రం ఓకేనండి, మాకు మాత్రం శుభ్రంగా జరుగుతుంది. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావాలనే మా కోరిక, సీఎంగా. ఆయన మా ప్రభుత్వం మా ప్రభుత్వం చూసుకోవటానికి కానీ మాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన చూసుకుంటారని మా నమ్మకం.